సభకు నమస్కారం. సో, ఈ వీడియోలో అయితే మనం హైదరాబాద్ నుంచి హోచిమిన్ సిటీ అదే వియత్నాంలో ఎలా వెళ్ళాలి, అక్కడ జరిగే స్కామ్స్ ఏంటి అవన్నీ డే 1 చూద్దాం. గెట్ రెడీ. సో, ముందుగా మనమైతే వెళ్ళే ముందు వీసా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో, అప్లై చేసిన తర్వాత కింద లింక్ ఉంది. మీకు ఇలాంటిది ఒకటి వస్తుంది. ఇది నార్మల్గా 3-5 డేస్ లోపల వస్తుంది. అండ్ ఇంకోటి మీరు చూసుకోవాల్సింది లగేజ్ ఉందా లేదా. ఇక్కడ చూడండి, చెక్ ఇన్ ఓన్లీ 7 kgs ఇచ్చారు. సో, ఎక్స్ట్రా ఉందనుకోండి, ఇట్లా లగేజ్ ఎక్స్ట్రా పడుతుంది. కేజీ 1400 తీసుకుంటున్నాం, చాలా ఎక్కువ ఉంది. సో, ముందే మీరు ఆ ప్యాకేజ్ చూసుకొని తీసుకోవచ్చు. ఇక తర్వాత కొద్దిసేపు చుక్కలు చూద్దాం అని చెప్పి ఎక్కడికి వెళ్ళాం తెలుసా? స్టార్ బక్స్. డబ్బులు కట్టేటప్పుడు చుక్కలు కనపడతాయి అంటారు. అందుకే అక్కడికి వెళ్ళి ఒక కాఫీ తాగి ఇంకా వెళ్దాం అనుకున్నాం. ఫ్లైట్ అయితే 11:50కి అలా ఉంది. సో, అలాగే ఇంకా తిరుగుతూ ఉన్నాం ఎయిర్పోర్ట్లో. ఇక్కడ బుక్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట, గీత అవన్నీ. అలా చదువుతూ టైం అయిపోయింది. చూస్తూ 11:50 అయిపోయింది. ఎర్ర కలర్గా ఉందాం అన్న బండి స్టార్ట్ చేస్తాడు రివర్స్ గేర్. సో, ఇట్లా విటమిన్ డి మంచిదని చెప్పి ఎండ ఉన్న సైడ్ నుంచి తీసుకెళ్ళాడు అనమాట మన కెప్టెన్. బాగా ఎండ కొడతాండ. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎండ. సన్ రైజ్ ఇక్కడికి అక్కడికి 1.5 hour డిఫరెన్స్ ఉంది. అండ్ ఎవరైనా కొత్తగా ఎక్కే వాళ్ళు ఉంటే ఇది ఇట్లా పెట్టచ్చు. దీని ఇట్లా పైకి ఫ్లాప్ అంటే ఓపెన్ అవుతుంది. ఇదే సేమ్ అక్కడ ఈ రోస్టర్స్ కూడా చెప్తారు. అలా ట్రై చేస్తే వస్తుంది అంత ఈజీగా. మొత్తానికి మన టైం వచ్చింది ఆఫ్టర్ 2.5 hour ల్యాండింగ్ అనమాట. సో, సిటీ అయితే బాగుంది చూడండి, అంత రివర్ లాగా. యాక్చువల్ అక్కడంతా రివర్ లాగా కనిపించింది, కానీ అదంతా మన ఫ్లడ్స్ వచ్చాయంట. అండ్ దిగంగానే ఇమిగ్రేషన్ దగ్గర అయితే చాలా మంది ఉన్నారు. సో, ఈ లైన్ దాటేస్తే లక్ష్మణ్ రేఖ అనమాట, ఇంకా మనల్ని ఎవరు ఆపరు. ఓకే, మొత్తానికి అయితే దాటేసినాం. మేమైతే హోచిమిన్ సిటీకి తీసుకున్నాం అనమాట. హనోయ్ వెళ్తున్నాం ఇక్కడ నుంచి. ఫ్లైట్ ఇక్కడ నుంచే ఉంది. సో, ఇక్కడ దిగాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ ఇమిగ్రేషన్ కూడా చేస్తారు అనమాట. సో, మనకి అన్ని వీసా పాస్పోర్ట్ అన్ని చెక్ చేసి వెళ్ళనిచ్చారు. అంత పెద్ద ప్రాసెస్ ఏం లేదు, సింపుల్గానే ఉంది. జస్ట్ ఫేస్ అవన్నీ చూసి ఇచ్చేస్తారు. కానీ లైన్ అయితే చాలా పెద్దగా. ఇక్కడ ఇంకోటి ఇష్యూ ఏమైందంటే, ఇంటర్నేషనల్కి డొమెస్టిక్కి దూరం ఉంటుంది, ఒక 1/2 kilometer. ఇలా నడుచుకొని వెళ్ళాలి బయటకు వచ్చి. మళ్ళీ రీచెక్ ఇన్ అన్ని చేసుకోవాలన్నమాట, టోటల్ లగేజ్ అంతా. సో, క్యాబిన్ లగేజ్ అవన్నీ ఉంటే జాగ్రత్తగా ఇట్లా తీసుకొని మళ్ళీ రీచెక్ ఇన్ చేసుకోవాలంతా. సో, ఇక్కడ మాకు తెలిసింది ఏంటంటే, మా ఫ్లైట్ 2 hours డిలే అంట. 2 o'clock రావాల్సింది 4 hours డిలే. 6కి అట్లా వస్తుంది ఈరోజు. ఇంకా ఏదో తిన్నామని చీతు అని ఏడో పిలుస్తున్నాడు అని ఇక్కడ పోయి తిన్నాము. తర్వాత డాలర్స్ ఇస్తే మాత్రం లక్షల్లో ఇచ్చాడు అనమాట. ఇండియాలో ఎప్పుడైనా తక్కువ డబ్బులు ఉన్నాయనిపిస్తే ఇక్కడ రండి. ఇక్కడ 10,000 రూపాయలు, మన దాంట్లో 33 రూపాయలు అనమాట. అంటే ఒక రూపీ 300 డాంగ్కి ఈక్వల్ ఇక్కడ. ఇంకా సరే అని ఎయిర్పోర్ట్లో పాస్ తీసుకొని బోర్డింగ్ పాస్ బయటకు వచ్చేసాం. మెల్లగా నైస్గా జంప్ అయిపోయాం అనమాట, అది చూడకుండా సెక్యూరిటీ గార్డ్. ఈ 4 hours ఇక్కడ తిరుగుదామని. సో, హోచిమిన్లో మ్యూజియం అవన్నీ వార్ ఇంతకుముందు జరిగాయి కదా, అమెరికా వార్, అవన్నీ ఇక్కడ చాలా ఉంటాయి. సో, ఇక్కడ గ్రాబ్ అని ఒక యాప్ ఉంటుంది. సో, ఇది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చే ముందు గ్రాబ్ అనే యాప్, తర్వాత వియత్నాంది గూగుల్ ట్రాన్స్లేట్లో ఆఫ్లైన్ మోడ్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఇక్కడ చాలా మందికి ఇంగ్లీష్ రాదు. సో, మేమైతే వార్ మ్యూజియంకి వచ్చాము. ఇక్కడ ఇవన్నీ వార్స్ ఎలా నడిచాయి, అప్పుడు దానివల్ల జరిగిన ఎఫెక్ట్స్ ఏంటి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. 50th year అంటే ఇప్పటికి ఇది స్టార్ట్ అయ్యి, అప్పటి నుంచి ఇప్పటిదాకా, ఫ్రీడమ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తారు. చాలా దారుణంగా ఉన్నాయన్నమాట ఇవన్నీ. మీరు చూడండి, అసలు ఈ యుద్ధాలు ఇవన్నీ అవసరమా లేదని చూడండి. ఇదంతా వాళ్ళు వాడే మెషిన్స్ అన్నమాట. మన దాంట్లో రుబ్బు రోల్ లాగా ఉంది. సో, మోస్ట్లీ మన ఇండియన్ కల్చర్ లాగానే అనిపిస్తాయి ఫుడ్ ఇవన్నీ చేసేవి, స్పైసెస్ అవన్నీ దాంట్లో అయితే. ఇక్కడ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు ఎక్కడెక్కడ ఏంటి, అండ్ అప్పుడు యుద్ధం జరిగినప్పుడు ఎక్కడెక్కడ వాళ్ళు డ్యామేజ్ చేశారు, ఇవన్నీ ఉంటుంది. అప్పట్లో యుద్ధం జరిగినప్పుడు అమెరికా వాళ్ళు సపోర్ట్ చేసి ఇక్కడ అంతా చూడండి ఎంత వచ్చారో, హెలికాప్టర్స్లో దింపేస్తుంది. అండ్ ఊరినంతా ఇలా చంపేసి ఇట్లా రోడ్ల మీద శవాలు వేస్తుంది. అందరు ఎంత దారుణంగా ఉంది.
వీళ్ళందరూ చనిపోయిన వాళ్ళ పేర్లు అనమాట. ఇక్కడ ఒక స్టాచ్యూ మాన్యుమెంట్ లా పెట్టారు, బాగుంది. వాళ్ళందరికీ డెడికేటెడ్గా. ఈ బావిలో కొందరు దాక్కుంటే వాళ్ళని కూడా బయటికి లాగి తగలబెట్టారు. ఇవన్నీ చూడండి రియల్ ఇమేజెస్ అన్నమాట. స్కెలిటన్స్ తో ఫోటో తీసి పంపించుకోవడాలు, ఇలా కట్టేసి లాగడాలు, ఇన్హ్యూమన్ గా ఉంది చూడండి. మనుషులు అంటే వీళ్ళందరూ మనుషులేనా అనిపిస్తుంది. ఎందుకు ఇదంతా యుద్ధం అంటే ఈగో. నార్త్ వియట్నాం, సౌత్ వియట్నాం రెండుగా స్ప్లిట్ చేశారు. ఒకటి యుఎస్ఏ సపోర్ట్ చేస్తే, ఒకటి రష్యా సపోర్ట్. వాళ్ళిద్దరి మధ్య గొడవల్ల ఈ దేశం బలైంది. అలానే చాలా బలయ్యాయి చూడండి. కమ్యూనిజం సపోర్ట్లో రష్యా, క్యాపిటలిస్ట్ సపోర్ట్లో యుఎస్ఏ, అన్నిటిని ఇట్లా చేశారు అనమాట. ఎంత దారుణంగా అనిపిస్తాయి చూడండి ఇదంతా. ఇవన్నీ రియల్ అనమాట. చూసా Targets to test their invention. ఇవన్నీ గ్రానైట్స్ టైప్ అనమాట. వాళ్ళు డిఫరెంట్ టైప్స్లో పెట్టారు చూడండి. ఇవన్నీ వీళ్ళు తయారు చేసుకున్నారు. ఇక్కడ పడితే అక్కడ బ్లాస్ట్ అవుతాయి అనమాట. అక్కడ అన్ని ముళ్ళులు కూడా ఉన్నాయి, అవన్నీ ఎగిరి పడతాయి బ్లాస్ట్ అయింది. చాలా పెయిన్ఫుల్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే వీళ్ళంతా ధైర్యంగా ఈవెన్ బలగొట్టేవాళ్ళు తెలవడం. సో అక్కడంతా 3 ఫ్లోర్స్ ఉంటాయి అనమాట ఈ మ్యూజియం. ఒక ఫ్లోర్లో అయితే ఏజెంట్ ఆరెంజ్ అని పెడతారు. ఇదంతా ఆ కెమికల్ ఆక్సిడెంట్స్ ఉంటాయి కదా, కెమికల్ గ్యాసెస్, అవి వాడడం వల్ల ఎంతమందికి డిసీజెస్ అయ్యాయి. అండ్ నాట్ ఓన్లీ ఇప్పుడు కూడా అక్కడ ఉండే వాళ్ళకి చాలా మందికి హెల్త్ ఇష్యూస్, డిసార్డర్స్ వచ్చాయి దానివల్ల. అందుకని రూమ్ అంతా ఆరెంజ్ లో పెయింట్ చేస్తారు. స్టిల్ ఇప్పుడు కూడా చాలా మంది డిసేబిలిటీస్ అనమాట ఆ గ్యాస్ ఎఫెక్ట్ వల్ల. అంత దారుణంగా ఉంటుంది అప్పట్లో. అసలు ఏమొచ్చిందో వాళ్ళకి తెలియాలి మొత్తం. తనకి యుఎస్ఏ అయితే లాస్ట్ వార్లు, ఎందుకంటే వాళ్ళ పీపుల్ కి తెలిసి అక్కడ జనాలు అందరూ రివర్స్ అయ్యారు. యుఎస్ఏ ప్రెసిడెంట్ నిక్సోన్ అనుకుంటా అప్పట్లో. అండ్ పెంటగాన్ పేపర్స్ అవన్నీ రిలీజ్ అయ్యి వాళ్ళు తీసేశారు అప్పుడు. మొత్తానికి నార్త్ వియట్నాం హానోయ్ క్యాపిటల్ అయిపోయిన తర్వాత దానికి చాలా డ్యామేజ్ అప్పటికి జరగాల్సినంత జరిగింది. అండ్ బతికిన వాళ్ళు ఎంతో లక్షల మంది చచ్చిపోయారు. బతుకున్న వాళ్ళకి కూడా చాలా ఇష్యూస్ జరిగాయి. ఇట్లా ఏజెంట్ ఆరెంజ్ అన్నా కదా, దానివల్ల చాలా డిసెబిలిటీస్ ఉన్నాయి. ఇక్కడైతే ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని కట్ చేయాల్సి వచ్చింది. సో అక్కడ చాలా మంది విలేజెస్ ని వెపన్స్ లేకుండా కూడా యుఎస్ఏ ఆర్మీ చాలా చంపారని ఉన్నాయి అనమాట. అందుకే చాలా మంది కొంచెం నెగిటివ్ యుఎస్ఏ అంటే ఇక్కడ. అండ్ ఇలాగా మొత్తానికి అయితే ఇంకా బయటకు వచ్చాం. ఇవన్నీ ఫైటర్ జెట్స్ అలాంటి ఇవన్నీ ఒరిజినల్ కావు, ఆ షేప్ లో పెట్టారు అనమాట. బయట పెట్టారు ఇలాగా. వాటర్ ట్యాంక్స్ అవి ఇవి అన్ని ఇలా ఉంటాయి ఇక్కడ. సో వాళ్ళు డ్యామేజ్ చేసిన ఏరియాస్ అని ఇవన్నమాట, ఎక్కువ అటాక్స్ జరిగినవి అవన్నీ. సో మోస్ట్లీ కోస్టల్ హోచిమిన్ లో ఇక్కడ చీచీ టనల్స్ అవి ఇవి అన్నీ ఉంటాయి. మీకు టైం ఉంటే వెళ్ళొచ్చు అనమాట. అవన్నీ వియట్నాం అండర్ గ్రౌండ్ చాలా బాగా చేశారు, దానివల్ల గెలిచింది కూడా చాలాసార్లు. సో ఇది ఇట్లా తల నరకడానికి వాడుతుంది. ఎట్లా ఉంది చూడండి అసలు. అప్పట్లో పక్కన దాంట్లో పడుతుంది అన్నమాట. చాలా స్కేరీ ఉన్నాయి ఇవన్నీ చూస్తే, కానీ అప్పట్లో వాడారు ఇవన్నీ. అండ్ ఇవన్నీ జైల్స్ ఇలా ఉంటుండే ఓపెన్గా. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళని అన్నింటినీ కట్టేసి పెడతారు అన్నమాట. ఇక్కడంతా అక్కడ ఉంది చూడండి, ముళ్ళు దాంట్లో అలానే ఓన్లీ మనిషి పట్టి ఎంత ఉంటుంది కరెక్ట్గా, దాంట్లోనే అట్లా ఉండాలన్నమాట. ఎన్ని రోజులు చెప్తే వాళ్ళు దారుణం. తర్వాత డీటామ్ రెస్టారెంట్ అంటే ఇక్కడ ఫేమస్. అక్కడ చూసిన తర్వాత ఇక్కడికి వచ్చాం లంచ్కి.
సో ఇక్కడ ఇది ఫేమస్ ఏరియా, మీరు నొక్కొచ్చు గూగుల్ చూద్దాం హోటల్ మ్యాప్స్. ఏదో పేరు చెప్పాడు, వెజ్ ఫ్రైడ్ రైస్ అంటే ఏదో ఇచ్చాడు. సూప్ బాగానే ఉంది. మొత్తానికి ఏదో తిని వెళ్దాం అలాగా. ఇంకా క్యాబ్ బుక్ చేసుకున్నాం. ఇక్కడ ఏదో చర్చ్ ఉందంట ఫేమస్, అక్కడికి వెళ్దామని. మనడైతే బాగా డెకరేట్ చేశాడు, చాలా నీట్గా ఉంది. పింక్ పింక్ కలర్ పెట్టాడు, కలర్స్ కూడా బాగున్నాయి. మొత్తం కిందంతా గడ్డి కూడా వేసాడు. ఇక్కడ అన్ని స్పాస్ ఉన్నాయి మోస్ట్లీ. స్ట్రీట్ బాగుంది కదా. బాగుంది కార్ కూడా. ఇవి కూడా తినాలా పూలు ఊరికేనా? సో అలా పూలు తినకండి మీరు కూడా. అండ్ ఇవి స్ప్రింగ్ రోల్స్ అంట. కింద అవి తినచ్చా లేదా అని అడిగితే అవి తినచ్చు అంట. అవి రైస్ ఇక్కడ ఫేమస్ స్ప్రింగ్ రోల్స్. ఇంకా చర్చికి వచ్చేసాం అలా క్యాబ్లో. చర్చ్ అయితే రెనోవేషన్ ఉంది, బంద్ ఉందంట. దాని ముందే కొందరు ఫోటోలు తీసుకుంటున్నారు ఇక్కడ. అలా మేము తీసుకొని ఇంకా మళ్ళీ గ్రాబ్లో రిటర్న్ బుక్ చేసుకున్నాం. సో ఇక్కడ ఎప్పుడైనా మీరు కరెన్సీ క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఎంత అని లాస్ట్ 2 zeros తీసేసి రిమైనింగ్ అమౌంట్ బై 3 అయ్యాను అప్రాక్సిమేట్లీ ఇండియన్లో అర్థమవుతుంది. అండ్ గ్రాబ్ అయితే చాలా ఈజీగా ఉంది. మొత్తానికి మేమైతే వచ్చేసాం ఇంక ఎయిర్పోర్ట్కి. ఇక్కడ టైం చాలా ఉందని చెప్పి ఇక్కడ మసాజ్కి తీసుకున్నాం అనమాట. 10,000 rupees మసాజ్, లగ్జరీ చైర్. రూపీస్ కాదు, డాంగ్. 10 నిమిషాలకి. సో అలా టైం పాస్ చేస్తున్నాం. మొత్తానికి మా ఫ్లైట్ అయితే వచ్చింది. ఇంకా తినడానికి ఏమైనా తీసుకుందాం అని చెప్తే ఇక్కడ బన్మీ ఫేమస్ అనమాట. ఇది 170 rupees పడుతుంది. ఎయిర్పోర్ట్లో అయితే 300 పడుతుంది. ఎలా ఉంది? ఎలా ఉంటావు 5 days? సో అలా బిర్యానీలకు అలవాటు పడ్డ వాళ్ళకి బ్రెడ్ ముక్కలు ఇస్తే ఇట్లా ఉంటారు కదా. ఇంకా ఏదో ఒకటి అని తిని ఎక్కేసాం ఫ్లైట్. చాలా పెద్ద ఫ్లైట్ అనమాట ఇది. రెగ్యులర్గా వెళ్తూ ఉంటాయి హనాయ్, హో చి మిన్. ఇక్కడ వెదర్ వర్షం పడుతుండే, బాగుందంట. సో మొత్తానికి బయలుదేరాం 4 o'clock. సో ఇంకా ఫ్లైట్ దిగిన తర్వాత బుక్ చేద్దామని చూసాం, కానీ ఇక్కడైతే బుక్ అవ్వలేదు అనమాట. చాలా ఉండేది బిజీగా. క్యాబ్స్ అయితే ఏవి బుక్ కాలేదు. 330 ఎంతో చూపిస్తుంది, అంటే 1000 అనుకోండి మన దాంట్లో. కానీ బుక్ కూడా అవ్వలేదు. ఇంకా ఇక్కడ లోకల్ ట్యాక్సీ తీసుకోవాల్సి వచ్చింది. వాడు ఎక్కేటప్పుడు 17,500 per kilometer చెప్పాడు అనమాట. కానీ దారిలో ఏమో మళ్ళీ అది ట్యాక్సీ ఇది ట్యాక్సీ. దారంతా మా డ్రైవర్ ఇట్లా కామెడీ చేస్తాడు అనమాట. వియట్నామీస్లో టైప్ చెప్తాడు, అది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయ్యి నాకు ఇస్తాడు. నేను ఇంగ్లీష్లో చెప్తాను, మళ్ళీ వియట్నామీస్లో వాడికి ఇచ్చాడు. బాగా పిచ్చ కామెడీ అంట. కానీ ఇక్కడ కామెడీ ఏంటంటే మనోడు మన ఫ్లడ్స్ వచ్చాయి కదా, సో రోడ్ క్రాస్ చేయాలంటే ట్యాక్స్ అంటాడు, అది ట్యాక్స్ అంటాడు, టోల్ ట్యాక్స్ అంటాడు, అవన్నీ కట్టాలి మీరు అని స్కామ్ అనమాట ఇది పెద్దది లోకల్. సో అందుకే నేనేమన్నా అంటే నువ్వు ఎక్కేటప్పుడు చెప్పలే, ఇప్పుడు ఇవన్నీ కట్టా అన్న. ఇంకొద్దిసేపు అయితే ఏమంటారు, నువ్వు గాలి పీలుస్తున్నావు దానికి కూడా ట్యాక్స్ కట్టు అంటాడు. ఇంక గట్టా నేను ఇక్కడ కొత్త ఏం కాదని చెప్పాను అనమాట. కొత్త కాదనగానే ఇంక వదిలేసాడు మనవాడు. అండ్ ఈ మీటర్ అయితే పెరుగుతానే పోతాను 582 అంట. సో 330 పడాల్సింది 650 పడింది మాకు డబుల్. కానీ ఇంకా లేవు. దిగిన తర్వాత మనోడు 630 కూడా కాదని చెప్పి ఇవన్నీ ఎక్స్ట్రా అంట. అట్లా అంటే నేను దానికి ఇంత రాశాను. ఎయిర్పోర్ట్ 15 నెట్లో చూసాను, +20 ఇక్కడ దీనికి ఇచ్చాను అంట. అంత ఇచ్చేసి వెళ్ళిపోయాను. నీకు ఏమైనా కావాలంటే పోలీసులతో మాట్లాడదాం అని చెప్పాను. 113 నెంబర్ అన్నమాట. తను వద్దు ఫైన్ అని చెప్పి. సో అలాగా స్కామ్లు అయితే ఉన్నాయి కొన్ని, సేఫ్గా ఉన్నాయి. గ్రాబ్ బుక్ అయితే బెటర్. అండ్ ఇక్కడ ఇలాంటి స్వీట్స్ దొరుకుతాయి, ఇవి ఫేమస్. సున్నుండలా ఉండే ఏదో స్వీట్ పూరిలా తినచ్చు. ఇంకా అలాగే సిటీలో తిరుగుదాం అని చెప్పి ఇలా లేక్ చుట్టూ తిరుగుతున్నాయి. ఇది ఓల్డ్ క్వార్టర్ అంటారు. సో హనోయ్లో అంతా హ్యాపీనింగ్ ప్లేస్ ఇదే అనమాట. అన్నీ ఇక్కడనే ఉంటాయి. ఒక బైక్ రెంట్ తీసుకుంటే అన్నీ చేసుకోవచ్చు ఇక్కడ. తిరగడాలు అటు ఇటు అంతా. నైట్ టైం ఫుల్ యాక్టివ్ ఉంటారు అందరు. ఇక్కడ వాటర్ పప్పెట్ షో అవన్నీ కూడా ఇటు సైడ్ ఉంటాయి. సో మీరు అన్నీ ప్లాన్ చేసుకొని ఇక్కడనే రూమ్ తీసుకోండి, దగ్గరలో చూసి. ఒక బైక్ రెంట్ తీసుకుంటే 500 అలా పడుతుంది. అండ్ ఇక్కడ బైక్ ఇంకోటి ఏంటంటే పాస్పోర్ట్ కానీ $200 కానీ అడుగుతారు, ఏదో ఒకటి ఇవ్వాలి. అండ్ మేము ఇంకా తినడానికి ఒక రెస్టారెంట్కి వచ్చాము. అది ఇండియన్ రెస్టారెంట్. ఏదో చాలా యావరేజ్గా ఉంది ఫుడ్ అయితే. ఇంకేదో తినాలని